వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ న్యూస్. కడప జిల్లాలో విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత బలోపేతం చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. త్వరలోనే రోజుకు సుమారు 1,00,000 మంది విద్యార్థులకు భోజనం అందించేలా స్మార్ట్ కిచెన్ వ్యవస్థను విస్తరించనున్నారు. కడప జిల్లాలో ప్రస్తుతం 27 స్మార్ట్ కిచెన్ల ద్వారా 864 పాఠశాలల్లో దాదాపు 53,000 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన, పోషక విలువలతో కూడిన ఆహారం అందించడమే లక్ష్యంగా ఈ వ్యవస్థను మరింత విస్తరించనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. భోజనం తయారీ నుంచి పాఠశాలలకు రవాణా, వడ్డింపు వరకు ప్రతి దశలోనూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా భోజనం నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ప్రతి కిచెన్కి కూడా 1 వెహికల్, ఇన్ కేస్ ఏదైనా వెహికల్ because of some technical reason or whatever is breakdown happening, so the other vehicle should able to take the material, because this is a almost like an emergency kind of thing. Every day we have to serve the meal by వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో కూటమి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. కొత్తపల్లె పంచాయతీ అమృత నగర్కు చెందిన సుమారు 50 కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి సమక్షంలో ఖాదర్ బాషా తనయుడు నూర్ బాషా ఆధ్వర్యంలో ఈ భారీ చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వారికి రాజమల్లు శివప్రసాద్ రెడ్డి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రొద్దుటూరులో మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు మానవహారం నిర్వహించారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. యూనియన్ పట్టణ ప్రధాన కార్యదర్శి సాల్మన్ మాట్లాడుతూ అసెంబ్లీలో మున్సిపల్ కార్మికుల సమస్యలపై చర్చించి వారికి న్యాయం చేయాలని కోరారు. కార్మికుల జీతాలను పెంచడంతో పాటు విధులు నిర్వహించేందుకు అవసరమైన పనిముట్లను అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ జరుగుతుంది. విజయవాడలో అసెంబ్లీ సమావేశాలలో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ కనీసం మున్సిపల్ కార్మికుల సమస్యల మీద కూడా చర్చిస్తారనే ఉద్దేశంతో ఈరోజు అన్ని మున్సిపాలిటీ ఆఫీసుల ద్వారా నిరసన కార్యక్రమం మధ్యాహ్నం 10 గంటలకు నిరసన కార్యక్రమాలు చేయాలని ఈరోజు నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మున్సిపల్ ఆఫీసు వద్ద మున్సిపల్ కార్మికులందరూ కూడా మౌనహారము నిర్వహించినాము. ఈ కార్మికులు ఏదైనా బాధలు తెలుసుకొని వారికి కార్మికులు పక్షాన నిలబడే ప్రభుత్వ వైద్యునిగా కార్మికులకు మేలు చేయాలా, కార్మికులకు జీతాలు పెంచాలా, ప్రభుత్వ ఉద్యోగులకు 12వ PRC అమలు చేయాలా, DAలు ఇంక్రిమెంట్లు ఇవ్వాలా, చనిపోయిన కార్మికుల స్థానంలో కార్యనియామకం కింద భర్తీ చేయాలా, 60 సంవత్సరాలు పూర్తయ్యాయని ఆఫ్కాస్ కార్మికులను తొలగిస్తున్నారు. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలా. రిటైర్మెంట్ అంటే లేదు, కనీసం రిటైర్మెంట్ అంటే ₹1 ఇవ్వడం లేదు ఆఫ్కాస్ కార్మికులకు. రెగ్యులర్ కార్మికుడు రిటైర్మెంట్ అయితే 30-40 లక్షల రూపాయలు వస్తుంది. మరి ఆఫ్కాస్ కార్మికుడు కనీసం 5 లక్షల రూపాయలన్నా ఇవ్వమని, 10 లక్షల రూపాయలన్నా ఆఫ్కాస్ కార్మికులకు రిటైర్మెంట్ ఇవ్వాలని అడుగుతున్నా కూడా ప్రభుత్వము పలికే పరిస్థితి లేదు. ఒట్టి పింఛన్ కూడా ₹1 పింఛన్లే రిటైర్మెంట్ అయితే ఆఫ్కాస్ కార్మికుడు. రిటైర్మెంట్ అయితే వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, అట్లాగే 10,000 రూపాయలు పింఛను ఇవ్వాలని కూడా అడుగుతున్నాము. ఉద్యోగం కూడా ఇవ్వాలా. చనిపోయిన కార్మికులకు కార్యనియామకం కింద భర్తీ చేయాలా. ఆఫ్కాస్ కార్మికులకు, కోవిడ్ కార్మికులకు జీతాలు పెంచాలా. ఇట్లా పనిముట్లు తెప్పించాలా. ఇట్లా నాణ్యమైన పనిముట్లు తెప్పించి కార్మికులకు అందించాలా. పనిముట్లు ఉంటేనే ఈరోజు కార్మికులు టౌన్ కానీ ఎక్కడైనా కానీ నీట్గా ఉంటుంది. పనిముట్లు లేకపోతే, ఆయుధాలు లేకపోతే ఏం పని చేస్తారు? ఒక పక్క ఎమ్మెల్యే గారు కూడా చెప్తూ అంటారు కార్మికులకు పచ్చానా, కార్మికులకు ఏం లోటు చేయకండి, కార్మికులకు అన్ని ఇవ్వండి అని చెప్తున్నాడు. మరి ఇక్కడ అధికారులు కమిషన్ కానీ ఎవరైనా కానీ
ఎమ్మెల్యే చెప్తూనే కూడా ఒక పక్క మీరు ఎందుకు చేయలేకపోతున్నారు, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మీరు ఒక కమిషనర్ చేస్తాను అన్ని చేస్తానని ఆయన మొట్టంగా వెళ్ళిపోయి ఏం చేయకుండానే కార్మికుల ఒక్క సమస్య కూడా తీర్చకుండా వెళ్ళిపోయిన గత రవిచంద్రారెడ్డి అనే కమిషనర్. ఈ కమిషనర్ అయినా కార్మికుల పక్షాన ఉంటాను, మీకు కార్మికులు నేను ఒక కార్మికుడు కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని అని చెప్పడం జరుగుతుంది. మీరు మంచిదే, సంతోషమే, కార్మికుల పక్షాన నిలబడతానంటాడు, కార్మికులకు అన్ని చేస్తా ఉంటాడు. మీరు చేయండి, చేస్తే మంచిదే. నోటితో కాకుండా చేతులతో చేస్తే మంచిది, మరి మంచిది. పెన్నుతో పెట్టి కార్మికులకు ఏదో సమస్య ఇచ్చినా కూడా పెన్నుతో సంతకాలు పెట్టి వారికి జీతాలు, కోవిడ్ జీతాలు అయితేనేమి, పనిముట్లు తెప్పించే దాంట్లో అయితేనేమి, అట్లాగే ఇంకా కొబ్బరి సబ్బులు ఇంకో సంవత్సరానికి ఇచ్చినా ఇంకో సంవత్సరానికి కొబ్బరి సబ్బులు ఇవ్వాలా. ఇప్పుడు యూనిఫామ్ 2 సంవత్సరాలు యూనిఫామ్ ఇవ్వాలా. ఇట్లా పనిముట్లు లేవు, పొరక పుల్లలు 2 నెలలు 3 నెలలు అవుతుంది, పొరక పుల్లలు లేవు. ఇవన్నీ తెప్పించే బాధ్యత తీసుకోవాలా. స్వచ్ఛ సంకల్పం అంటే మేము కాదండి, ఆ సంకల్పంలో ఇవన్నీ భాగం. ఇవి కూడా అన్ని ఇస్తేనే సంకల్పం. అన్ని పొద్దుటూరు టౌన్ అంతా బాగుంటుంది, కార్మికులు బాగుంటారు, పొద్దుటూరు ప్రజలు బాగుంటారు. వాళ్ళు ట్యాక్సులు పన్నులు వేల కడతారు కూడా మనం సరైన సౌకర్యం టౌన్ లో ప్రజలకు అందించలేకపోతే మనకు ఆయుధాలు ఉంటే వారికి సరైన సౌకర్యం అందిస్తాం. తోపుడు పనులు లేవు, దొబ్బర పనులు లేవు, పై పనులు లేవు, పొరక పుల్లలు లేవు, సామాన్లు ఏవి సక్రమంగా లేవు. బండ్లు రిపేర్ వస్తే రిపేర్లు సక్రమంగా చేయించారు. ఇట్లా చాలా ఉన్నాయి. ఈ కమిషనర్ గారు దృష్టి పెట్టి కార్మికుల పక్షాన్ని నిలబడే మనిషి వ్యక్తి అయితే మీ అందరూ మా కార్మికులన్నీ ప్రతి సమస్యను న్యాయం చేయాలని, కోవిడ్ చనిపోయిన కార్మికులుగా మీరు ఉద్యోగాలు తొందరగా ఇవ్వాలని, అట్లాగే 60 సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వాలని, ప్రతి ఒక్కరికి కూడా నెరవేర్చాలని ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా ఇప్పటికీ 2-3 సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరం పడింది. ఇంతవరకు ఉద్యోగస్తులు కార్మికుల సమస్యలు తీర్చలేదు ప్రభుత్వము. కనీసం చర్చించే పరిస్థితి కూడా లేదు. ఒకసారి చర్చించినారు, ఇంతవరకు అన్ని కట్టినా. ఇప్పటికైనా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. దాంట్లో మాది కనీసము మీరు ఎన్ని రోజుల్లోనూ సమావేశాలు పెట్టుకోండి, కనీసం దాంట్లో ఒక 10 నిమిషాలన్నా మా మున్సిపల్ కార్మికుల సమస్యల మీద చర్చించాలా. ప్రైవేటీకరణను కూడా ఈరోజు మున్సిపల్ కార్మికులందరూ కూడా ప్రైవేటు వ్యక్తులకు, కాంట్రాక్ట్ వ్యక్తులకు కట్టబెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆల్రెడీ అమలు చేయాలని చూసింది. నెల్లూరులో మా యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో దాన్ని తిప్పి కొట్టడం జరిగింది. ప్రైవేటీకరణ వద్దని. ప్రైవేటు వ్యక్తులు వచ్చి మా పెత్తనం చేసి, మా పైన పెత్తనం చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారే తప్ప ఎక్కడ ఉపయోగం ఉండదు ప్రైవేటు వ్యక్తులు అనేది కూడా ఉంది. ఆ ప్రైవేటీకరణ కూడా తక్షణమే రద్దు చేయాలా, పాత విధానాన్ని అమలు చేయాలని వీటన్నిటిపైన కూడా మీరు ప్రభుత్వం పలకకపోతే కార్యాచరణ కూడా మేము కూడా ప్రకటించి సమ్మెకైనా దిగాల్సింది వస్తుందని ఈ మీడియా మూలకంగా తెలియజేస్తాను.